ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యూత్ క్యాంప్ ద్వారా మీ మధ్యలో నేను లేకపోయినప్పటికీ ఇలా మిమ్మల్ని చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా సమయాన్ని కేటాయించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడటం, దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లైఫ్ టైం మనిషికి బైబిల్ ప్రకారమే ఒక 80 ఏళ్ళు అది అధికంగా ఉంటే, అంటే సగం, అంటే 40 రాగానే దాన్ని నడి వయసు కింద పరిగణిస్తారు. 13 నుండి టీనేజ్ అంటారు. 13 సంవత్సరాల నుండి 39 లేదా 40 స్టార్ట్ అయ్యే వరకు అంతా కూడా యవ్వన కాలం. యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన కాలంలో నువ్వు వేసుకున్నటువంటి నీ భవిష్యత్తు అంతా అదే. యవ్వన కాలంలో నువ్వు ఏ దారిలో వెళ్తావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఈలోపు సరే దారి పడకపోతే ఆ తర్వాత దాని ప్రభావం జీవితకాలం అంతా కూడా ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేశానని బాధపడే పరిస్థితులు వస్తాయి. చాలామంది తర్వాత బాధపడుతుంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత దాని పర్యవసానం ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, యవనస్తుడా, యవన కాలంలో నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఉండు, కానీ నీవు చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు ఒకానొక దినమున నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు అనే సంగతి జ్ఞాపకము చేసుకును అని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. సో నువ్వు చేసినవన్నిటికీ ఒకరోజు జడ్జిమెంట్ రాబోతుంది. ఎక్కడో పైన కాదు, ఇక్కడే నీ యవన కాలంలో నీవు చేసిన వాటి ఫలితాన్ని ఇక్కడే నువ్వు తర్వాత జీవితంలో అనుభవించబోతావు. అందువల్ల జీవితాన్ని చాలా జాగ్రత్తగా లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా వాల్యుబుల్ టైం పోతే రాదు. యవన కాలపు బలం తర్వాత ఉండదు. అందుకే యవన కాలంలో ప్రభు కొరకు నమ్మకముగా జీవించాలి. ఒక బలమైనటువంటి వాంఛలను దేవుని కోసం పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో అందరికీ తెలిసినటువంటి ఒక బలాఢ్యుడైనటువంటి యువకుడి గురించి మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతాం. అదేంటి అంటే సంసోను జీవితం. అందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి వింటా ఉన్నాం ఆ స్టోరీ అంతా కూడా. అయితే కొన్ని విషయాలు సంసోను జీవితంలో అతడు అలా మారడానికి గల కారణాలు ఏంటి, కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మొదటిది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూస్తే సంసోను పుట్టుక యొక్క నేపథ్యం. ఎలాంటి టైంలో పుట్టాడు అని అంటే, ఇశ్రాయేలీయుల మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. అంటే ఇశ్రాయేలీయులు పాపము చేసి ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా ఉన్న టైము. బానిసగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వ్యక్తి అతను. తల్లిదండ్రులతో దేవుని యొక్క దూత పంపబడి చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, రెండో విషయం ఏమిటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సంసోను కుటుంబ నేపథ్యం. వీళ్ళు చక్కగా 13వ అధ్యాయంలో చూడొచ్చు, పిల్లలే లేరు. అలాంటి టైంలో ఆ స్త్రీకి దేవుడు తన దూత ద్వారా ఆయనకి సమాచారం ఇచ్చాడు. అదేంటి అంటే, నీకు కుమారుడు పుడతాడు, అయితే నీవు అట్ ద సేమ్ టైం తన భర్తకు కూడా ఇవే విషయాలు చెప్తారు. మద్యమైనను ద్రాక్షరసమైన తాగకూడదు, అతను తల మీద మంగళమెత్తి వేయకూడదు, అతడు దేవునికి నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడు అని తల్లిదండ్రులకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం అనేది జరిగింది. అసలు పుట్టే బిడ్డ నిమిత్తం తల్లిదండ్రులు గైడ్ లైన్స్ ఇవ్వటం అనేది ఎంత సైంటిఫిక్గా ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు వింటారు, వాళ్ళు నేర్చుకుంటారు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మీ తల్లిదండ్రుల ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అది మంచి అయితే పర్లా, అది చెడు అయితే చాలా భయంకరంగా ఉంటుంది. జాగ్రత్త. ఉదయం మనం విన్నాం బైబిల్లో ఏమిటి, మీరు మీ పితరుల వలె ఉండొద్దు అనే సందేశాన్ని సేవకుల ద్వారా మనం నిజమే. ఇశ్రాయేలీయులు ఎన్నో అద్భుతాలు చూసినా కానీ వారి పిల్లలు దేవుణ్ణి మర్చిపోయి మరలా దేవునికి విరోధమైన పాపాలు చేయడం మొదలుపెట్టారు. యెషయి తన కుమారుడైన దావీదును మర్చిపోయాడు, పిలవలేదు. రాజుగా ఉండడానికి నీ పిల్లలు పిలవమంటే ఆయన పిలవలేదు. పిల్లలు మర్చిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. యాకోబు తల్లి ఏం నేర్పించిందంటే చెడు నేర్పించింది. దాని పర్యవసానం యాకోబు 25 సంవత్సరాలు భయంకరమైన బాధను అనుభవించాడు.
తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంతో ఉంటుంది. ఇది చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అందువల్ల ఈ తల్లిదండ్రులకు గైడ్లైన్స్ ఏంటంటే, మీరు ద్రాక్షారసమైన మద్యమైన తాగకూడదు. యూరోపియన్ ప్రాంతాల్లో, ఆసియాలో, ఇటువైపు ఇస్రాయేలీలు ఉన్న దేశంలో ఇక్కడ ఉన్న వాతావరణానికి ఇక్కడ ఉన్న ద్రాక్షారసం తాగడం చాలా క్వైట్ కామన్. వైన్ తాగడం ఇక్కడ చాలా కామన్గా ఉంటుంది. ఈ వాతావరణం, ఈ పరిస్థితులకి అవన్నీ వద్దు. పులిసినది ఏది కూడా రానివద్దు. ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగడానికి లేదు. అపవిత్రమైన దేనిని తినవద్దు. ఇశ్రాయేలీల నియమాల ప్రకారం ఎన్నో ఉంటాయి అపవిత్రమైనవి, ఏమి తినకూడదు. అతడు పుట్టడానికి ముందు తల్లిదండ్రులకి ఇన్ని ఇచ్చారండి. తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టి పిల్లలు అలా ఉన్నారు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. అవి ఫాలో అవ్వద్దు. చెడ్డవైతే దాని ప్రభావం మీ జీవితాన్ని పాడు చేస్తుంది. వాళ్ళంతా నిష్టగా ఉండి దేవుని చేత నాజీరు చేయబడిన వాడు అని 7వ వచనంలో రాయబడింది. దేవుని చేత నాజీరు అంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, పుట్టిన దగ్గర నుండి ఎలా ఉండాలని సేమ్ ఇవే. మద్యమైనను ద్రాక్షరసం ముట్టకూడదు, తల వెంట్రుకలు క్షౌరం చేయకూడదు. ఈ రూల్స్ అన్నీ ఉంటాయి. దేవునికి ఈ సంసోను పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఇతడు ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలుని విడిపిస్తాడు. ఇది దేవునికి అతని పట్ల ఒక ప్రణాళిక. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మధ్య భాగంలో, ఆ బిడ్డ గర్భంలో పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలుని రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఇశ్రాయేలీయులు ఏం చేస్తాడు అంటే రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయుల్ని ఎవరి చేతిలో నుండి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడనే విషయం ఇక్కడ రాయబడింది. నీ పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉందనే విషయాన్ని గ్రహించావా? సంసోను పుట్టుతున్నాడు అంటే ఒక కారణం ఉంది. ఈ సృష్టిలో ప్రతి దానికి, దేవుడు క్రియేట్ చేసిన ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎవ్రీథింగ్, వాటన్నిటి పుట్టుక వెనక ఒక కారణం ఉంది. నీ పుట్టుక వెనక కూడా ఒక కారణం ఉంది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. నీ పట్ల ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం కాదు. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పట్ల ఆయన ప్రణాళిక ఏందో ఆయన బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకోవాలి. పశ్చాత్తాపంతో పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నాతో మాట్లాడు ప్రభు అంటే మాట్లాడే దేవుడితో మాట్లాడతాడు. నా పట్ల దేవుని ప్రణాళిక నేను తెలుసుకున్నాను. డిగ్రీ చదివే రోజుల్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభు స్పష్టంగా నాకు తెలియజేశాడు నా లైఫ్ గురించి. ఆయన ప్రణాళిక అది, ఆయన ఇష్టం అది. నేను దాంట్లో ఉంటానా, అటుపోతానా, ఇటుపోతానా, అసలు ఏంటి అది తర్వాత విషయం. మొదటిగా తెలుసుకోవాలి, రెండవది దాని ప్రకారం ఫాలో అవ్వాలి, అంతే. దేవుని చిత్తం అనేది మనల్ని నిరంతరం నిలబెడుతుంది. దేవుని చిత్తం తెలుసుకోవాలి. నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకో. యవ్వన కాలంలోనే నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకుంటే దాని ప్రకారం ముందుకెళ్ళాలి. డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తాం? బాగా సైన్స్ చదువుతాం, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటాం, తర్వాత నీట్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా డాక్టర్ అవ్వాలి అని చెప్పి చిన్నప్పటి నుండి సోషల్ బాగా ఇంట్రెస్ట్ చదివి తర్వాత ఎంపీసీ కోర్స్ చేస్తే నువ్వు డాక్టర్ అవుతావా? ఆ విజన్కి తగినట్టు వెళ్ళాలి. దేవునికి ఒక ప్లాన్ ఉంది నీ పట్ల, అది నువ్వు తెలుసుకోవాలి. దానికి తగినట్లు నువ్వు వెళ్ళాలి. మిగతా అన్నీ ఇంకా తీసేయటమే. నాకు ఇష్టం అండి అంటే కుదరదు. నువ్వు ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాలి. జీవితంలో నువ్వు గమ్యం ఏంటో తెలుసుకో. నీ గమ్యం ఏంటి అసలు? నీ గమ్యం ఏంటి? ఈ లైట్ హౌస్ ఉంది, సముద్రంలో వచ్చే ఓడలకు చూపిస్తుంది, ఇదిగో ఇది ఒడ్డు అని. అది వాడి గమ్యం. మన గమ్యం పరలోకం లేదా దేవుని చిత్తం. ఈ గమ్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదేంటో తెలియక ఓరగా తిరుగుతూ ఉంటే పని అవ్వదు. ఇక్కడ చూడండి, సంసోను జీవితం పట్ల గమ్యం ఏంటో, దేవుని ప్లాన్ ఏంటో బయలుపరచబడింది. అన్నట్టుగానే పుట్టాడు. తర్వాత అతను ఏం చేశాడు అంటే, రెండవది 14వ అధ్యాయం న్యాయాధిపతుల్లో సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకరిని చూచెను. ఎల్లో ఒక అమ్మాయిని చూశాడంట. చూసి ఏం చేస్తున్నాడు? ఇంటికి వచ్చి ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని అనుకున్నాడు. చూడటం, ఇక్కడ చూడటము లేదా కనపడటం కంటికి అనేది నేను తప్పుగా భావించను. అంటే వెళ్ళి చూడమని కాదు. బై యాక్సిడెంటల్గా జరిగితే వేరుగానే కావాలని చూడటంలో ప్రమాదం ఉంది, పాపం కూడా ఉంది. యవ్వన కాలంలోకి వచ్చాక
హార్మోన్ల ప్రభావము, వయసు ప్రభావం అంటారు కదా, వయసు ప్రభావాన్ని బట్టి కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఇష్యూస్ అయితే వాటిని దేవుడి ఎదుట మనం పెట్టి జయించాలి. అలా కాకుండా నేను వెళ్ళాను, ఆ అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది, నాకు కావాలి. ఇప్పుడు కుర్రాళ్ళు ఇదే, నేను చూశాను, నాకు నచ్చింది, నాకు కావాలి. ఏం చూసావు? ఆ ఫోన్ చాలా బాగుంది, అది నచ్చింది, నాకు అదే కావాలి. ఆ బైక్ బాగుంది, అదే కావాలి. ఆ కారు బాగుంది, అదే కావాలి. ఏదో ఒకటి మనిషిని డైవర్ట్ చేస్తూ ఉంటుంది, లోక సంబంధమైనది. ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అబ్బాయి నచ్చాడు, నేను వెళ్ళిపోతాను. ఎన్ని చూడట్లేదు. ఇది క్రైస్తవ జీవితంలో యవనస్తులు నడవాల్సిన మార్గం ఇదేనా? తల్లిదండ్రులు పీడించుకుంటాడు బైక్, ఏడబడి ముఖం బాగా కొట్టుకుంటాడో తెలియదు. లైసెన్స్ ఉండదు, ఏజ్ రాదు, కానీ కోరికలు, నీ యవ్వన కాలపు కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, వాటి దేవుని ఎదుట పెట్టి జయించకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతాయి. అటు చూస్తాను, చూసిన దాని ప్రకారమే హెయిర్ స్టైల్. మీలో చాలా మందికి నేను చెప్తున్నా, మీరు వింటలేదు. ఒక రోజు ఏడుస్తారు, అప్పుడు గుర్తొచ్చేది అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. ఏందో మరి పిట్టదిబ్బలాగా తలకాయ తయారు చేసుకుని తిరుగుతున్నారు. స్టైల్ అంట, స్టైల్ పేరుతో అసలు మారిపోతున్నారు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం ఆలోచించేద్దాం. ఇక్కడ సంసోను వెళ్ళి చూశాడు, నాకు కావాలని పట్టుబట్టాడు. ఇలా పట్టుబట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి విషయాన్ని చెప్తున్నాడు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నువ్వు ఇట్లా లేవా? సంసోన్లా లేవా? ఇంటికి వెళ్ళి నాకు కావాలి దానికి ఆటలు వేయట్లేదా? కొంతమంది నేను ఫోన్ కూడా పడితే తప్ప కాలేజీకి వెళ్ళను. ఎవరి కోసం నువ్వు వెళ్ళేది? నేను అన్నం తినను, లేకపోతే ఫోన్ కూడా నాకేం చేసేది ఏముంది? ఇక ఫోన్ ఇంకా మొదలు పెడతాడు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అసలు ఎన్నింటిలో ఉన్నారు? అవసరమా నీకు ఇవన్నీ? నువ్వు చదివేది బోర్డు ఇంటర్మీడియట్కి, ఇన్ని అవసరమా నీకు? ఈరోజు సోషల్ మీడియాలో ఉండి టైం పెట్టి ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసు. అయినా కానీ నీకు అవసరమైనవి తీసే, అసలు నీ ఫోనే అవసరం అలా. అయినా మనకు కావాలి అంట. ఏమన్నా చచ్చిపోతామా? సరే, నీ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ మొబైల్? నీ భవిష్యత్తుని ఏమైనా కడుతుందా? నీకు అవసరమైన దాన్ని మాత్రమే చూసుకుని అవతల పెట్టింది నాకు అవసరం లేదులే అని చెప్పి పెట్టేసి ఉండగలుగుతున్నావా? అది అన్నీ నేను ఇంకెక్కువ చెప్పను కాదు దాని గురించి. జాగ్రత్తగా ఉండాలి. యోహాను తన పత్రికలో 2వ అధ్యాయంలో, యోహాను రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉన్నాడు? 2వ అధ్యాయం 15వ వచనం, లోకంలో ఉన్న వాటిని ఎన్నో ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఇవన్నీ దేవుడి వల్ల పుట్టినవి కాదు. శరీర ఆశలు, నేత్ర ఆశలు ఏవి కావాలంటే కంటికి కనిపిస్తే నేను తెచ్చుకోవడమే, అన్నీ కోరుకోవడం. ఇది నాకు అవసరమా, ఇది నాకు ఉపయోగమేనా అనే ఆశల ఆలోచనలు ఉన్నాయా? దేవుని ప్రేమించండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండండి. నీ గమ్యం వైపు నువ్వు వెళ్ళిపో. అనవసరమైన వాటి వైపు వెళ్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. పరిగెత్తేవాడికి లగేజ్ ఉండకూడదు, పరిగెత్తడం అంతే. అన్నీ పెట్టుకుంటే వెళ్ళలేము. లోకాన్ని ప్రేమించవద్దు, లోకాశను వద్దు. లోక సంబంధమైన స్నేహాలు ఇవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి తప్ప ముందుకు వెళ్ళలేము. ఇలా సంసోను వెళ్ళి చూసి నాకు ఇది కావాలని పట్టుబట్టాడు. వాళ్ళ అమ్మకు చెప్పారు, అయ్యా ధర్మశాస్త్రంలో ఉంది మనకి, నువ్వు సున్నతి గలవాడివి, సున్నతి లేని వాళ్ళతో బియ్యం వద్దు, బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉంది. అయినా వెళ్ళ. అన్యులతో బియ్యం అందకూడదని ఉంది, అయినా వెళ్ళ. ఇంకొక నేచర్ ఇతనంలో ఉన్నది ఏంటంటే, ఎవడు చెప్పినా ఆయన ఎవరి కాలంలో ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అదేంటి అని అంటే, ఎవడు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. ఎవడేం చెప్పు, ఈ చెవులో వింటారు, ఆ చెవులో వదిలేస్తారు, చెప్తా ఉంటారు. అరే ఏంద్ర ఆ తలకైంది, అవి ఎవడేమనుకున్నారు ఎనరు. అరే ఏంటి ఆ బట్టలు ఏంది, ఎవడేమనుకున్నా ఎనరు. రే ఏంద్రా నీకు ఈ అలవాట్లు, ఎవడేమనుకున్నా ఎనరు. ఒకరోజు ఏడవ తేలుతారు. కాబట్టి వినాలి. ఈ ఏజ్లో ఎలా ఉంటుందంటే, చెప్తుంటే అబ్బో క్లాస్ దిగుతున్నాడు మా నాన్న మాకు, అబ్బో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా ఆయన అచ్చం ఏ చెప్తుంటాడయ్యా, నచ్చవు. చెవుకి దురద, ఈ ఎనబుద్ధి కాదు, పనికి మనం ఎనబుద్ధి అవుతాయి. ప్రమాదం ఉంది.
ఎవడు చెప్పినా వినలేదు సంసోను. పర్యవసానంగా ఏమైంది అని అంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయాడు. ఎలా అయినా సరే అమ్మాయిని చేసుకోవాలి. మ్యారేజ్లో ఒక రాంగ్ స్టెప్. చాలామంది భక్తి కలిగిన వాళ్ళు చేసే పనులన్నీ పనికిమాలిన పనులు ఇవి ఉంటాయి. రాంగ్ స్టెప్ మ్యారేజ్ విషయం. అప్పుడు ఆ భక్తులు బాగుంటారు. మాకు ఇంకా మాదేముందన్నయ్య, మాదేముంది, అంతా మా అమ్మదే, అంతా మా నాన్నదే, కుక్క బతుకుతావు. తర్వాత వినొద్దని చెప్పడం వల్ల రాంగ్ చాయిస్లోకి వెళ్ళకూడదు. విశ్వాసిని మాత్రమే వివాహ జీవితంలో యాక్సెప్ట్ చేయాలి. విశ్వాసికి పాలు కుదరదు. మనకు ఎన్నో అవసరంలా, డబ్బు ఉందా, బంగారం ఉందా, స్థలం ఉందా, పొలం ఉందా, ఉద్యోగం ఉందా, ఎట్లాంటి వాడైనా పర్లా, తొక్కి పట్టి నారదీసేవాడైనా పర్లా, మనకయ్యే మన చాయిస్లన్నీ అవేనా. నిన్ను మనిషిగా గుర్తించాలి కదా. సో రాంగ్ స్టెప్ వేసేసాడు మ్యారేజ్ విషయంలో. అంతే. ఆ క్రమంలో అతను వెళ్ళే క్రమంలో సింహం అడ్డం వస్తే చీల్చాతులు పడేశాడు. దేవుడిచ్చిన బలం దేనికి, ఎవరి కోసం వాడాలి, దేనికి వాడాడు చూడండి. మరలా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆ సింహం యొక్క కలేబరంలో తేనె ఉంటుంది. ఆ తేనె తీసుకొని తిని ఇంటికి కూడా వెళ్ళి తీసుకొస్తాడు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పలేదంట. నాజీరు చేయబడిన వాడు చనిపోయిన జంతువును కూడా పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, కనీసం అపవిత్రం అది ధర్మశాస్త్రం ప్రకారం. దాన్ని పట్టుకోవడమే కాకుండా దాంట్లో ఉన్న తేనె కూడా తిన్నాడు. అది అపవిత్రమైనదే ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం. ఒక్కొక్క స్టెప్ దిగజారుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క స్టెప్ సైతం నిన్ను చిన్నగా దూరం చేస్తాడు. ప్రార్థనలే వద్దులే, ఉపవాస ప్రార్థన ఏడున్నా ఒకటే, ఏడు చేసుకున్నా ఒకటే. ఇంట్లో చేసుకోవచ్చు, ఏడైనా చేసుకోవచ్చు. చర్చి ఎందుకు? పిచ్చి వేషాలు ఏమారంటే బైబిల్లో రాయబడింది, నీకు తెలిసిన బైబిల్లో తెలియదు అయింది. ప్రార్థనకు ఆపోయినా పర్లా, ఎడ కూర్చొని ఏం చేసుకో. ఆయన ఆలయంలో చేరి ప్రార్థించే అవకాశం ఉంటే ఇంకేడాడేందుకు? సరే ఆడే వాళ్ళకి తగ్గ చేస్తున్నావా, అది చేసేది లేదు, పెట్టేది లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క స్టెప్ దూరం అయిపోయాడు దేవునికి, దేవుని సంఘానికి, సేవకునికి. నువ్వు దూరం అయితే దగ్గర అయిపోతావు దయ్యానికి ఆటోమేటిక్గా. ప్రార్థనలు మానేసేవాళ్ళు కూడా అంతే. శనివారం మానేస్తారు, చిన్నగా ఆదివారం మానేస్తారు. ఇక ఏ ప్రార్థనలైనా వాల్యూగా తీసుకోవాలి. సైతానుడు నిన్ను దూరపరుస్తున్నాడు దేవునికి అనే విషయాన్ని గుర్తించు. చిన్నగా దూరం అయిపోయాడు. ఇక వెళ్ళిపోయి వాళ్ళ మర్యాదల్లోకి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకుని చేస్తే 10వ వచనంలో 14:10 అక్కడ మర్యాద, అక్కడ ఏదో పొడుపు కథలు వేసుకోవడం, వాటిని విప్పడం, ఇంకా అదొక జాతర. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. లోక మర్యాదల్లోకి వెళ్ళిపోతున్నాం. రోమపత్రిక 12:2 చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో పరీక్షించండి అని చాలా విషయాలు ఉన్నాయి. రోమపత్రిక 12:2 చూడండి. ఈ లోక మర్యాదల వైపు వెళ్ళిపోయాడు. ఆ హార్మాంటీకి వెళ్ళిపోయాడు. ఆ పండగలు, ఆ జాతరలు, ఆ తిరణాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ భక్తులు అంతా బాగా, ఎక్కడికి వెళ్ళావయ్యా? మా అమ్మమ్మ ఊరిలో తిరణాలు జరుగుతుంటే వెళ్ళాను. సిగ్గనిపించట్లా? విశ్వాసమే నువ్వు? అక్కడ జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. సో ఇది ఒక చెడ్డ మాదిరి జీవితం. ఈయన కూడా వెళ్ళి ఆ లోక మర్యాదల్లో పాల్పొంపులు పొందాడు. అక్కడ ఆయన పొడుపుక తెస్తున్నాడు, ఈయన పొడుపుక తెస్తున్నాడు, ఆడిప్పుతున్నాడు, ఈడిప్పుతున్నాడు. చివరికి పొడుపుక తీసిరాడు. ఏనా వాళ్ళకి చేత కాలేదు, అది పెద్ద పందెమే పెట్టారు. వాళ్ళ ఆవిడని బెదిరించి చివరికి మొత్తానికి ఆ పొడుపుకతో వాళ్ళు ఇప్పారు. ఫైన్ పెనాల్టీ కట్టాల్సి వచ్చింది సంవత్సరం. ఈ పెనాల్టీ కట్టడం కోసం బాధపడి భార్యతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి, ఇక్కడ జస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. గొడవపడి బయటికి వెళ్ళి ఆ ఫైన్ కట్టడానికి దారిని పోయే వాళ్ళని కొట్టి అది తెచ్చేలోపు ఇలా భార్యని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఎంత దారుణం జరిగింది చూడండి. చిన్న మిస్టేక్స్. మొదట దేవునికి దూరం అయిపోయాడు. 2 వ్యక్తి పతనం అయ్యాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ దేవునికి దూరం అవుతావు, బాగానే ఉంటావు, ఏం కాదు. తర్వాత నువ్వు పతనం అయిపోతావు. తనకి ఎగ్జాంపుల్ ఎవరంటే సంసోను. తన భార్యని వాళ్ళ ఫ్రెండ్కే ఇచ్చాడంట. అబ్బాయి నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు, లేదా నువ్వు రావనుకున్నావు, మీ ఫ్రెండ్కి ఇచ్చానంటే ఎంత దారుణంగా ఉంటుంది. అలానే జరిగింది.
ఇక అక్కడి నుండి కోపంతో రగిలిపోయి ఫిలిస్తీన్ల మీద ఈ కోపం ఆ కోపం మొత్తం చూపించాడు వాళ్ళ మీద. రగిలిపోయి ఇక ఎవడిని పడితే వాడిని కొట్టడమే, శత్రువులే. ఒక ప్లాన్ లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి, ఎలా ఇశ్రాయేలుని విడిపించాలనేది లేదు. ఇష్టం వచ్చినట్టు ఎవడితో పడితే వాడితో గొడవ పెట్టుకోవడం, యుద్ధం చేయడమే. వీళ్ళు సంసోను మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ సంసోను ఇలా చేసేదాన్ని ఫిలిస్తీన్ వెళ్ళి ఇశ్రాయేలుకి చెప్పారు, మీరు సంసోను మాకు అప్పగించండి, లేకపోతే మీ సంగతి తెలుస్తాం. సర్లేని వాళ్ళు అప్పగించినట్టు అప్పగించేశారు. అక్కడ యుద్ధం చేస్తాడు, అక్కడ ఓకే. 16వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే సంసోను పూర్తిగా శరీర సంబంధమైన పాప సంబంధమైన సాతాను కౌగిల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరెవరు? దెలీలా వచ్చింది, సాతాను దూతేమో. ఆమె ఒడిలోకి చేరడం మొదలుపెట్టాడు. బైబిల్ చెప్తుంది చాలా మంది ఇటు చేరుతుంటారు, చివరికి ఇసుక వేసారినోడు ఎలా అయిపోతాడో తెలుసా? ఇట్లాంటి పనికి మాలిన పాప సంబంధమైన వాటిలో పడిపోతాడు. నేను చూస్తాను. నేను ఒకసారి బైబిల్ చూశాను చాలా కాలం క్రితం. చర్చిలో ఏదో బైబిల్ ఉంది కదా అని చెప్పి అలా బైబిల్ ఓపెన్ చేశాను. ఎవరిదో బైబిల్ పేరు ఉంటుంది కదా, చూసి ఇద్దామని ఇట్లా ఓపెన్ చేయగానే లవ్ లెటర్ కనపడింది దాంట్లో. నాయన ఈ కుర్రోడు తెగ రాసేస్తున్నాడు, పక్కింటి వాళ్ళకి రాశాడు. అది తీరా మొత్తం చదివాను. అదేందో అనుకోండి, అక్కడ చూస్తే అది సర్లేని అక్కడ పెట్టి ప్రశాంతం ప్రార్థన చేశాను. అంటే పైకి భక్తి కలిగినటువంటి నటిస్తూ ఉంటారు, లోపల చేసే అన్ని చేస్తూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఎవరు చూడట్లేదు అనుకోమాట, నీ చర్యలన్నీ దేవుడు చూస్తున్నాడు. సామెతల గ్రంథంలో రాబడిన మాటలు ఒకవేళ నువ్వు మరిచిపోయి ముందుకు వెళ్తున్నావేమో ప్రతి ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత సామెతలు 5, 6, 7 అధ్యాయులు అందరూ చదవండి. గ్యాప్ టైం 5, 6, 7 అధ్యాయులు సామెతలు చదవాలి అందరూ. బైబిల్ చెప్తుంది కదా, వెళ్ళి ఇంకా వేష దగ్గరకు చేరాడు. ఇక ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను మోహించి ఆమెతోనే దేవుడు పుట్టించింది దేనికి? పోయి ఆ ఒళ్ళో పడుకోవడానికా? దేవుడు నిన్ను పుట్టించింది దేనికి? నువ్వు ఎక్కడ నీ టైం గడుపుతున్నావు? టీవీల ముందు, ఫోన్ల ముందు, బజార్ల మట్టి, రోడ్ల మట్టి, వాళ్ళ మట్టి తిరగడం, వీళ్ళ మట్టి. ఇందుకేనా నీ బ్రతుకుంది? దేవుని ప్రణాళికను దాటిపోతున్నావేమో ఆలోచన చేసుకో. దేవుని ప్లాన్ దాటిపోవద్దు, అది నీకు ప్రమాదం. తెలుసుకో. ఇప్పటికైనా ఎంత దూరం వెళ్ళావో తెలుసుకొని, ఇప్పటికైనా సరే ఎంత దూరం వెళ్ళావో తెలుసుకొని, ఇప్పటికైనా సరే నువ్వు దేవుని దగ్గర రావాలి. ఇప్పటికైనా నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు మరలా నీ జీవితం బాగు చేస్తాడు. ఎక్కడ దాకా వెళ్ళాడయ్యా సంసోను అని అంటే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడు? ఇక ఆమె లేకుండా ఉండలేని పరిస్థితి దాకా వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, ఆమె అడుగుతుంది, సంసోను నన్ను ప్రేమిస్తున్నావా? అవును అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. ఎవరిని నువ్వు ఇంట్లో అమ్మని ప్రేమించడం చేత కాదు, నాన్న ప్రేమించడం చేత కాదు. ఇంట్లో ఎవరిని వాళ్ళతోనేమో గొడవలు, వాళ్ళు మాట్లాడే కుక్కర్చినట్టు అరుస్తాం. ఎక్కడో పనికి మాలింది ఫోన్లో అయితే చెప్పు బంగారం, చెప్పు స్వీటీ, చెప్పు ఆడి. బాగా నేర్చుకున్నారు ఇప్పుడు చాటింగ్. ఏం చాట్ చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు దేవుడికి తెలుసు. అవన్నీ వాట్సాప్లో కనపడకూడదని ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు, ఫేస్బుక్ మెసెంజర్లు. ఎవడో చూడాల్సిన అవసరంలా, వాచ్మెన్లు అవసరంలా. నీకెవడు? నీ బతుకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. టార్గెట్ ఏంటి? దేవుడిని పుట్టించింది ఎందుకు? నువ్వు చేసేది ఏంటి? సంసోనుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏమయ్యాడు? అలా వెళ్ళిపోయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవును, నీకు ఇంత బాధ ఏంటి? సింహాన్ని చేస్తున్నావు, శత్రువులు వస్తే ఫైట్ చేస్తున్నావు, గడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేస్తున్నావు. అసలు ఇంత పవర్ నీకు ఎక్కడది? డబ్బులకు ప్రకృతి పడి సంసోను రహస్యాన్ని ఫిలిస్తీన్ సర్దారులకు అమ్మడానికి ప్లాన్ చేసింది. సైతానుడు నీ రహస్యాన్ని విప్పేస్తాడు, జాగ్రత్త. సాతాను యొక్క ఒడిలోకి వెళ్ళిపోమాక. మొత్తం ఎన్నో అబద్ధాలు చెప్పాడు, ప్రతిసారి ట్రై చేసింది. బుద్ధున్నోడైతే నేను చెప్పినట్టుగా చేస్తుంది ఏందని ఆలోచన చేయొద్దా? ఉదాహరణకి గొలుసుతో కట్టేస్తే నా బలం పోద్దాడు, గొలుసుతో కట్టేసి వాళ్ళు వస్తున్నారు అంది. అలా ప్రతిసారి అది జరుగుతున్నప్పుడు బుద్ధుండక్కర్లా తెలుసు, బానిస అయిపోయాడు. ఫోన్ లేకపోతే నోట్లేడు, చచ్చిపోతాడు. పాపానికి బానిస అయిపోయావా? జాగ్రత్త.
పాపములకు బానిస కావద్దు. బానిస అయిపోయి విసిగి 16:16లో న్యాయాధిపతులు ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. చచ్చిపోయాను. చచ్చిపోతావా? ఒక పాపం కోసం చచ్చిపోతావా? అడవి గడదలా పరిగెడతావా? విసిగి చావగోరెను. చివరికి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. తన బలం ఎలా వస్తుందో ఏంటో మొత్తం చెప్తే అలానే చేసింది. బలహీనుండి చేసి వాళ్ళు వస్తున్నారని చెప్పింది. తొడ మీద పడుకొని నిద్రపోతా ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చేసారు, నీ మీద పడుతున్నారు. బైబిల్ చెప్తుంది న్యాయాధిపతులు 16:20. అయితే ఏమనుకున్నాడో తెలుసా? ఎప్పటిలాగా నేను బయలుదేరి విడదిమ్ముకున్నాను అనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవుని ఆత్మ, అతని బలం అతని దగ్గర నుండి పోయిన సంగతి కూడా అతనికి తెలియలా. తెలుస్తుందా నీ ఆత్మీయ స్థితి? నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుందా? నువ్వు ఎంత దిగజారిపోయావో తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బాప్టిజం తీసుకున్నప్పుడు అన్నా నువ్వు ఎట్ట చదివితే అట్ట అన్నా, బైబిల్ ఎలా ఉంటానన్నా. తర్వాత ఈరోజు 4 వాక్యాలు తెలియగానే ఆయన ఏంది అట్ట వాక్యం చెప్తున్నాడు, ఇది ఇట్ట కదా, అది అట్ట కదా. ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వాక్యాలు చూడటం మానేసి నోరు మూసుకొని బైబిల్ చదవండి ముందు. ఆడెవడో వాక్యాలు ఈడెవడో వాక్యాలు వింటాం మొదలు పెడుతున్నారు. మంచి అయితే పర్లా, డైవర్షన్. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? సంఘంలో నేను బోధించిన వాక్యం కాకుండా దేవదూత దిగొచ్చినా సరే వినమాకండి అని చెప్పాడు. వాళ్ళు ఇట్లా అంటున్నారు, యేసు ప్రభు దేవుడు కాదు కదా, దేవుడు కుమారుడు కదా, మా బైబిల్లో ఎలా ఉంది కదా, అక్కడ ఎలా ఉంది, నీకు అవసరమా ఇవన్నీ? నువ్వు పాస్టర్వా? నీకు ఒకవేళ నిజంగా బైబిల్ అలా తెలియాలంటే మొత్తం మానేసిరా, నా ఎంట్రా తీసుకెళ్ళి బైబిల్ ట్రైనింగ్లో కూర్చోబెడతాను, నీకు మొత్తం నేర్పిస్తాను. తెలుసుకోవాలంటే మొత్తం వదిలిపెట్టురా, మొత్తం తెలుసుకో. లేదా స్థానిక సేవల దగ్గర సమయాన్ని పెట్టు. అది ఏం లేదు, విమర్శలు అవన్నీ మానుకోండి. ముందు ఎలా ఉన్నావు? ఒకప్పుడు బాప్తిస్మంలో ఏం ప్రమాణం చేసావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు చెప్పండి, ఆలోచన చేసుకోండి. ప్రార్థన జీవితం ఉందా? బైబిల్ ఒక్కసారి చదివావు ఎంతకి? పేరుకి క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. దిగజారిపోయాడు. ఆత్మ, దేవుని ఆత్మ, దేవుడు అతన్ని ఎడబాసాడన్న సంగతి కూడా తెలియలేదు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకొని కళ్ళు పీకేశారంటండి. ఆ వీడియో నేను శాంసంగ్ మూవీ కొడితే యూట్యూబ్లో వస్తుంది. కళ్ళు పీకేశారు ఒక వ్యక్తిని సజీవంగా ఉన్నప్పుడు. ఇత్తడి సంఖ్యలు వేశారు. చేతులు ఇంకా ఇత్తడి కూడా అవసరంలా, తాడుతో కట్టినా చాలు, ఏం లేదు అబ్బాయి దగ్గర. కళ్ళు పీకేసి గుడ్డివాడిగా చేసి, తిరగలి విసిరేవాడిగా చేసి, ఆ తర్వాత బైబిల్ చెప్తుంది కదా 23లో వాళ్ళు సంసోనును చూచి ఏం చేశారో తెలుసా? మళ్ళీ పండగ వచ్చింది. పండగలో 24లో జనులు సంసోనును చూచినప్పుడు, అరే మన దేశాన్ని పాడు చేసిన వాడు, మనల్ని అనేకులు చంపిన వాడు అని మన శత్రువుని మన దేవత మనకు అప్పగించిందని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దే ప్రైజ్డ్ దేర్ గాడ్ వెన్ దే సా శాంసన్. సంసోనును చూచి వారు తమ దేవతను స్తుతిస్తున్నారు. ఎలాంటి స్థాయికి దిగజారిపోయాడు. నిన్ను బట్టి దేవునికి మహిమ ఉందా? ఈ కుర్రోడి జీవితం దేవుడికి అర్పించుకున్నాడు, ఇలా ఉంటున్నాడు, బాగుందండి, దేవుని దయచేతను. ఈ అమ్మాయి దేవుని నమ్ముకుంది, చాలా చక్కగా ఉంటుంది. ఈ అమ్మాయి జీవితాన్ని బట్టి దేవుడు మంచి కార్యాలు చేశాడు. ఇది నిన్ను బట్టి దేవుడు కోరుకుంటుంది. వారు తమ దేవతని స్తుతిస్తున్నారు సంసోనుని చూపించి. ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయాడు. అలా ఉన్నాము. దిగజారిపోయావా? ఎక్కడెక్కడ దిగజారిపోతున్నావు ఆలోచన చేసుకోవాలి. యువత ఈరోజు దిగజారిపోతుంది. గమ్యం వైపు వెళ్ళకుండా దారి తప్పి వెళ్ళిపోతున్నారు. లేదు, నువ్వు గమ్యం వైపు వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, గమ్యం వైపు రా. సంసోను దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి చివరికి ఏం చేశాడు తెలుసా? సంసోను తన లైఫ్లో చివరి భాగంలోకి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యం కాదు, లైఫ్లో లాస్ట్ ఎపిసోడ్ ఏంటంటే వృద్ధాప్యంలోనికి రాలా. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు. 20 yearsలో ఆయన చేసింది ఏంటి? 20 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు అతనికి ఒక అధికారం. 20 ఏళ్ళు ఆయన చేసింది ఏంటి? అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, వేషం దగ్గరికి వెళ్ళాడు, లేదా ఆ గొడవలు ఈ గొడవలు ఇవే కానీ
దేశం తరపున చేసిన అతనిది ఒక్క యుద్ధం లేదు. అన్ని పర్సనల్సే ఎక్కువ ఉన్నాయి. ప్రియమైన వారులారా, చివరికి అతన్ని గుడ్డివాణిగా చేసి అతన్ని బలివ్వడానికి వారు తమ దేవతల దగ్గర అతన్ని బలివ్వడానికి ఆ గుడికి 2 స్తంభాలు ఆధారమైతే వాటికి కట్టేశారు. అప్పుడు విషయం తెలుసుకుని చివరిలోకి చచ్చిపోయేటప్పుడు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు దాకే ఉన్నాడు, లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోయాడు. ఇక అవన్నిట్లో మునిగి తేలి ఇప్పుడు చివరికి చచ్చిపోతామన్నాక దేవుడు గుర్తొచ్చాడు. కొంతమందికి అంతే, అన్నీ అయిపోయాక అప్పుడు లాస్ట్లో గుర్తు వస్తాడు దేవుడు. ముందు ఇవన్నీ చెప్తుంటే ఎవరు మొత్తం నిండా మునిగిన తర్వాత అన్న ఇది ఎట్టయిపోయింది అట్టయిపోయింది, ఎక్కడ పోలీస్ స్టేషన్లో తేలుతాడు వెళ్ళి, లేకపోతే ఎక్కడో ఏదో పంచాయతీల్లో తేలుతుంది ఈ అమ్మాయి వెళ్ళి, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయింది. ఈరోజు యువత ఇలా తయారైపోతున్నారు, ఈ భయంకరమైన వాటిల్లో మునిగిపోతున్నారు. చేయదగినవి కాదవి, వాటికి దూరంగా ఉండాలి. పేతురు తన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి, పేతురు రాసిన పత్రికను మనం చూసినట్లయితే 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 1 పేతురు 4:3, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలిక. ఇప్పుడు దాకా లోకము, పాపము, చెడు స్నేహము, ఈ నీచమైన వీటి వైపు వెళ్ళిన కాలం ఇక చాలు. సంసోనుకి ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు అన్నాడు, ప్రభువా ఒక్క అవకాశం. ఎస్, ఇది నీకు దేవుడిచ్చిన ఒక అవకాశము. సంసోనుకి దేవుడు ఒక్క అవకాశం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు, అవన్నీ పాడు చేసుకున్నాడు. చావులో ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చాడు ఒకే ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ని చివరిలో సద్వినియోగం చేసుకున్నాడు. దేవుని శక్తితో, బలంతో లాగితే ఆ 2 స్తంభాలు అక్కడ ఉన్న స్తంభాలు, ఆ 2 స్తంభాలు కూలిపోయినాయి. జీవితంలో అతను చంపలేనంత మందిని చంపేశాడు. 3000 మంది అక్కడే స్పాట్ డెడ్. భయంకర, మనం చూసాం దేవాలయంలో గోడ పడిపోయారంటే అసలు గోడగా దేవాలయంలో ఉన్న పిల్లల్ని లాగిపడేసాడు. మొత్తం చనిపోయారు. మొత్తం ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే గొప్ప చరిత్ర లిఖించబడింది. బ్యాడ్లే ఆయన కూడా దానిలో చనిపోయాడు. ఒక అవకాశం, దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆలోచన చేయి. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, సేవకులు అన్నిసార్లు చెప్పారు నీకు, ఎన్నిసార్లు నిన్ను గద్దించారు. అయినా మనసాక్షిని పక్కన పెట్టి దూరంగా వెళ్తున్నావా? ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇంకొక అవకాశం నాకు దయచేయి, ఒక్క అవకాశాన్ని నాకు దయచేయి ప్రభువా, నేను జాగ్రత్తగా ఉంటానని. పోగొట్టుకున్న ఏవి తిరిగి రావండి. కొన్నిసార్లు నేనే చాలా బాధపడుతుంటాను. కొంచెం ఈ స్టెప్ కాకుండా అదేస్తే ఎంత బాగుండేది. ఎవడేం చేయలేరు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా లైఫ్ ఇంకా ప్రభుకి ఇష్టానుసారంగా ఉండాలి. సొంతంగా వేసిన అడుగులను బట్టి నేను బాధపడుతుంటాను అనేకమైన విషయాల్లో. అయితే దేవుడు తన కృపతో ఆయన మార్గంలోనే నడిచేటట్టు చేశాడు. తన కృపతో దారి తప్పిపోతున్నాను సంతోషంలాగా. ఇప్పుడుగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇంకొక అవకాశాన్ని నాకు దయచేయండి, నన్ను ఉండని ప్రభువా, నన్ను తీసేయద్దు ప్రభువా, నాకు నీ కృపతోడుగా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నీ జీవితాన్ని సక్సెస్కి కేర్ ఆఫ్ పెట్టేస్తాడు. గెలిచాడు సంసోను, చివరిలో గెలిచాడు, యుద్ధంలో గెలిచాడు. కానీ తను కూడా చనిపోయాడు. నువ్వు గెలవాలి, నువ్వు నిలబడాలి, నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి, నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషపడాలి, నిన్ను బట్టి సంఘం, సేవకులు, సర్వ సమాజం నిన్ను బట్టి దేవుడిని కనపరచాలి. ఆ స్థాయిలోకి రావాలంటే సంసోను జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి నువ్వు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి. సిలువలో 2వ దొంగ ప్రార్థన చేశాడు. వీళ్ళంతా లాస్ట్ ఇంకేం చేయడానికి లేదు, పశ్చాత్తాపంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం. మనకు అలా కాదు, సమయం ఉంది, ఇంకా ఈ సమయాన్ని దేవుడి కోసం వాడదాం, దేవుడి కోసం బ్రతుకుదాం. అలా అనుకొని తీర్మానం తీసుకుంటావా? అలా తీర్మానం తీసుకుంటే తల వచ్చి ప్రార్థించి, ప్రభువా నాకు ఒక అవకాశాన్ని దయచేయి, నీ కొరకు సాక్షిగా ఉంటాను, నిన్ను మహిమపరుస్తాను ప్రభు అని ప్రార్థించి
ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.